విశాఖపట్నంలో కాగ్నిజెంట్ తర్వాత మరో ఐటీ దిగ్గజ సంస్థ టీసీఎస్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభమవుతున్నాయి. సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత జనవరి నెలాఖరులోగా కార్యాలయం ప్రారంభించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రంగం సిద్ధం చేస్తోంది. కాగ్నిజెంట్ కంటే ముందే ఈ సంస్థకు భవనం, భూమి కేటాయించిన వివిధ కారణాలతో ఆపరేషన్లు ఆలస్యమయ్యాయి. టీసీఎస్ కు శాశ్వత క్యాంపస్ కోసం రుషికొండ ఐటీ పార్కులోని హిల్ 3 పై రాష్ట్ర ప్రభుత్వం 21.6 ఎకరాలను కేటాయించింది. 1 ఎకరం 99 పైసల చొప్పున ఇచ్చింది. ఆ ఆఫర్ చూసి కాగ్నిజెంట్ ముందుకొచ్చింది. వెనుక వచ్చినా ముందే కార్యకలాపాలు మొదలుపెట్టింది. టీసీఎస్ తన శాశ్వత క్యాంపస్ ను 2027 చివరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో 1370 కోట్ల పెట్టుబడి పెట్టి 12,000 మందికి ఉద్యోగ కల్పనకు ఎంఓయూ కుదుర్చుకుంది. హిల్ 3లోని మిలేనియం టవర్ 1లో 4 అంతస్తులు, టవర్ 2లో 1 అంతస్తు మినహా మిగిలిన మొత్తం టీసీఎస్ కి కేటాయించారు. టీసీఎస్ కు కేటాయించిన టవర్లలో ఇంటీరియర్ పనులన్నీ పూర్తయ్యాయి. తొలుత 2,000 మంది ఉద్యోగులు చేరనున్నారు.